ఇదిగోండి ఆవకాయ బద్ద, సాంబార్ చూసారా, ఇదిగో కీర దోసకాయ ముక్క, పొగలు వస్తున్నాయి చూడండి. చెక్క, లవంగాలు, జీలకర్ర, ఆవాలు మా లైన్కి అన్నీ వస్తాయి. చాలా చాలా బాగుంటుంది. ఆవకాయ బద్దగా ఉంచుకొని అబ్బా జారిపోతుంది. ఈ సాంబారు ఎలా చేశానో ఇంకా లేట్ ఎందుకు చూసేద్దాం పదండి. ఇదిగోండి, ముందుగా పప్పులో ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ వేసి కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకున్నాను. తర్వాత ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, 2 టమాటాలు, 1 కీర దోసకాయ, పోతే మునక్కాయలు, ఇదండి 2 వంకాయలు, అంతే. సాంబార్ చేయబోతున్నాను. ఇదిగోండి ఆయిల్ 1 గంట వేసుకున్నాను. తరువాత ఇగో తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయ తొక్కేసాను. వేగాలి. వేగిపోయాయి చక్కగా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు. ఇవి వేగాక చూడండి ఇలా వేగాలి, మరీ ఎర్రగా వేగకూడదు. ఇది ఏంటంటే సాంబార్ కాబట్టి సాంబార్లో ఉల్లిపాయలు తేలాలి. ఇవ్వండి కరివేపాకు, తరువాత కొంచెం ఇంగువ, అంతే. ఎందుకంటే కొంచెం పులుసు పోస్తాం కదా, చాలా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి మునక్కాయలు కడిగి పెట్టుకున్నాను. ఇవి లైట్గా కొంచెం ఇంకేం అక్కర్లేదు. ఇదిగోండి టమాటాలు 2, కీర దోసకాయ 1, తర్వాత వంకాయలు, అంతే. చూడండి కాస్త మగ్గిపోయాయి. ఇదిగోండి కారం, పసుపు, ఉప్పు 1 స్పూన్, అంతే. ఇక తరువాత బాగా కలిపానండి. ఇదిగోండి పులుసు, తగిన పులుసు. ఈ పులుసు పట్టిద్దండి. ఇది బాగా ఇక ఉడకాలి. పులుసు ముక్కల్లో ఉప్పు, కారం అన్నీ పట్టి బాగా ఉడుకుతుంది. ఉడికినాక అప్పుడు పప్పు పోసుకోవాలి. సరిపడా నీళ్ళు కలుపుకోవాలి. ఇదిగోండి చూసారా, ఇదిగోండి కీర దోసకాయ చక్కగా మగ్గిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కీర దోసకాయ కూడా సాంబార్లో వేసుకొని చూడండి, వదిలిపెట్టరు. ఇదిగోండి ఉడికిపోయింది. పులుసు ముక్కల్లో కారం, ఉప్పు, పసుపు అంతా ఉడికిపోయింది. ఇప్పుడు పులుసు పోస్తాను. పులుసు కాదండి, పప్పు మెదిపి కాస్త నీళ్ళు పోసుకుంటాను. సాంబార్ కొంచెం చిక్కగా ఉందనుకోండి, కొంచెం వాటర్ పోసుకోవచ్చు, ఇంతే. కొంచెం చిక్కగా ఉంది కనుక వాటర్ పోసుకుందాం, అంతే. సరిపోయింది. దీంట్లో మాత్రం సాంబార్ పొడి తప్పకుండా వేయాలి. అసలు అది తిరిగిపోయిద్ది అనుకో, అది చాలు. రెండు పొంగులు రాగానే ఆపేసుకోవడమే, కొత్తిమీర చల్లుకొని. చూసారా, కమ్మని మునక్కాయ సాంబారు బాగుంది కదా. ఇక దింపేసుకోవటమే కొత్తిమీర చల్లుకొని. ఎక్కువ వేసేసా, చాలా బాగుంటుంది అందుకు. ఓకేనా.